గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పండి సార్. జై జవాన్, జై భారతమాత. జై భారతమాత అంటే మన సైనికులు రెప్ప బాటకుండా బార్డర్ మీద వాళ్ళు నిద్ర ఆకారం లేకుండా తిండి తిప్పలు లేకుండా కూడా మన భారతదేశాన్ని మన ఇండియాను కాపాడుతుంటే ఎందుకు పనికిరాని నా బోకర్గాల్లో కొంతమంది వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు నిజమైన హీరోలు అంటే మన సైనికులు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే రక్తం అంతా ఉడుకుతుంది సార్. ఆడు ప్రకాష్ రాజు అంటే ఎవడో ఆడు ప్రకాష్ రాజు ఆడొక వాళ్ళే కరెక్ట్ మనం కరెక్ట్ కాకుండా అది ఒక బజారు. అంతకన్నా మనం తెగి మాట్లాడొద్దు. అది సమంత వాళ్ళకు మద్దతు ఏంటి సార్ ఇది? తెల్లని దాకా ఇలా మనము నిద్రపోతున్నాము, పండుకుంటున్నాము, భార్య పిల్లలు మనం బాగుంటున్నామంటే వాళ్ళ భిక్ష వాళ్ళు ఉండబట్టికే భిక్ష. మనం ఇక్కడ అన్నం తింటున్నామంటే మన రైతులతోటి మనం తిని పండుకుంటున్నామంటే వాళ్ళు ఉంటేనే కదా. నంబర్ 1 మనం కాపాడుతున్నారంటే సైనికులకు వాళ్ళతో మద్దతు ఇవ్వకుండా నువ్వు ఎవరికో ఇచ్చి నువ్వు ఈ దేశం నుండి ఇక్కడ తినుకుంటా ఇక్కడ వండుకుంటా ఆడు ప్రకాష్ రాజు ఎవడు సార్? ఆడు ఇది సమంత ఎవరిది? ఏమనుకుంటున్నారు? ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన ఈ భారతదేశం వాళ్ళను తరిమి కొట్టాలి. ఇక్కడ నుంచి వాళ్ళు దేశ ద్రోహుల కింద వాళ్ళను కేసు బుక్ చేసి ఇక్కడికి వెళ్ళి పంపాలని నా ఒక మనవి. నాకు నేను మొన్న రెండు రోజుల అన్నం నుంచి రక్తం ఉడుకుతుంది. తెల్లందాకా వద్దుందాకా నిజం చేయాలంటే మనకు మోదీ గారు, సరే పార్టీలో విషయం గురించి కాదు, మోదీ గారు అంతా శ్రమించి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి అందరూ ఆపరేషన్ సింధూర్ తోటి ఇంత చేస్తుంటే 23 మందిని పొట్టన పెట్టుకున్న నా కొడుకులకు వీళ్ళు మద్దతు ఇచ్చడం ఏంటి సార్? నాకు అర్థమైతలేదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మీ మీడియా ద్వారా చెప్తున్న మీ అన్ని మీడియా ద్వారాలకు నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఇసుంటి నా కొడుకులను ఇక్కడ ఇండియా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తరిమి కొట్టాలి. అంటే మీ యొక్క దృష్టిలో ఇటువంటి దేశంలో చీడ పురుగుల్ని ఏరి తరిమి కొట్టాలి. వీళ్ళే కాదు, ఇంకో ఎవరైనా వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళైనా మన దేశం నుండి మనం తినుకుంటూ మన ఉప్పు తినుకుంటూ వాళ్ళకు పాట వాళ్ళైనా ఎవరైనా దేశద్రోహులే. కాబట్టి ఇటువంటి నా ప్రకాష్ రాజు నాకు కొడుకు ఎవడు సార్? వీళ్ళు సినిమాలు చూపిస్తే హీరోయిన్ నా కొడుక నువ్వు ఇట్లా నా మాట్లాడేది? నీ కొడుక మా యూత్ కింద నేను బయటగా ఒక్కరికి కనిపిస్తే బొక్కకు నీళ్ళు పోసి కొడతారు నా కొడుకులారా. ఇటువంటి మానుకోండి, సప్పుడు చేయక సారీ చెప్పానండి. మీరు మద్దతు తెలపకుండా సరే మీరు ఒక పద్ధతితోటి మర్యాదతోటి మనసులో లెక్క ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఇదే మీ మీడియా మిత్రులతోటి నేను కోరుకునేది ఒకటి, ఎవరైనా సైనికులు ఇవాళ అక్కడ ఒక బాడ మీద ఒక అర్ధగంట గంట ఉంటే తెలుస్తుంది మనకు బాధ. ఆ చలిల బరుపు గడ్డలతోటి వాళ్ళకు నిద్ర ఉండదు, ఆగాదం ఉండదు. ఎప్పుడు శత్రువు ఏం చేస్తాడు, మనం ఎట్లా దాడి చేయాలని వాళ్ళు భార్య బిడ్డలను తల్లిదండ్రులను బంధువులను అందరు విడిచిపెట్టి అక్కడ బార్డర్ మీద నిలబడితే ఈ లుచ్చనా కొడుకులు ఏంది సార్ వీళ్ళు మాట్లాడేది? ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఇలా హాయిగా పండుకుంటున్నామంటే వాళ్ళ వీక్షనే కదా, అవునా కాదా? మీరు కాబట్టి మీరు మీ మీడియా మిత్రులతో కూడా అందరి పేరున మీరు అందరూ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా వాళ్ళకు జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. మీ పేరు సార్? నా పేరు పీజీ సుదర్శన్ సార్. నేను కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్ని, మల్కాజిగిరి మేడ్చల్ మల్కాజిగిరి అడ్వైజర్ను. కాబట్టి మిత్రుల మీ ద్వారా మేము కోరుకునేది ఒకటే, నా కొడుకులను వేరి పారేయాలని ప్రతి ఒక్కరికి మీరు డెవలప్ చేస్తే చాలా బాగా అయితే మీ టీవీ ఛానల్ ద్వారా నేను కోరుకున్నది ఉంటున్నాను సార్. మరొకసారి వాళ్ళను నాకు మొన్న 2-3 రోజులు కోసి పరేసిండ్రు భార్య ముంగట. అప్పుడు భర్తలో కోసేస్తే అసంట కొడుకులు వీళ్ళు మద్దతు ఇచ్చడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు బీజేపీలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మన జవాన్లకు, వాళ్ళకు వేరే ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.